1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మనందరి కోసం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరావు, ఆగిపో. నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగు. మనుషులు మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి, విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసిన చదివే లోకంగా మార్చుకుని మెట్రిక్ సాధించారు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితాలు సాధించి తిరిగి వస్తారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను.
సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంది. అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి రాజ్యాంగం అనుభవంలో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి తన నెత్తుటి చుక్కలు పక్షల అక్షరాలుగా మార్చాడు భారత జనజాతికి రత్నను అంబేద్కర్ మార్చాడు. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేదు. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కళలు కన్నది ఆయన కళం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన కళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు. మనిషి అనేవాడు మనిషిగా జీవించుంటూ కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. మనిషి మట్టిడు, భావాలు అంతే. మొక్క పెరగడానికి నీళ్లు ఎంత అవసరమో భావ వ్యాప్తికి చాటింపు కూడా అంతే అవసరం. లేకుంటే రెండు క్షీణిస్తాయి, చనిపోతాయి. బోధించు, సమీకరించు, పోరాడు, నిన్ను నువ్వు విశ్వసించు. ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు యుద్ధంలో ఓటమన్నది ఉండదు. స్వతంత్ర భారతవనిలో జాతిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్.